రమారాకేందు వదనా రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్ని రమా రమణలంపట. రమ లక్ష్మీదేవి. రమింపదగిన వాటికి ఆరామంగా ఉండేది రమ. గృహము, రాజ్యము, స్వర్ణము, వైకుంఠము ఇటువంటివన్నీ ఆనందాన్నిచ్చేవే. వీటన్నిటిలో అస్తిత్వానికి సంబంధించిన స్థితిశక్తిని లక్ష్మీదేవితో సంకేతిస్తారు. అంతేకాదు అన్నిటి యందలి శోభను, వైభవాన్ని కూడా లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ లక్ష్మీదేవి పంచప్రకృతులలో రెండవది. పంచప్రకృతుల నేపథ్యంలోని పరాప్రకృతి అమ్మవారు కాబట్టి ఈ రమానామం కూడా అమ్మవారికి బిరుదు నామంగా చెల్లుతుంది. రాకేందు వదన పూర్ణిమాచంద్రుని పోలిన ముఖము గలది. సూర్యుడు ఆత్మను, అయ్యవారిని సూచిస్తాడు. చంద్రుడు మనస్సును, అమ్మవారిని సూచిస్తాడు. పూర్ణిమాచంద్రుడు సూర్యుని నుండి సంపూర్ణంగా వెలుగును గ్రహించి ఆ వెలుగును చల్లని వెన్నెలలాగా వెదజల్లుతాడు. అలాగే అయ్యవారి తత్వాన్ని తన ముఖం ద్వారా అమ్మవారు సంపూర్ణంగా వ్యక్తపరుస్తుంది. అందుకని అమ్మవారి ముఖం రాకేందు వదన అయ్యింది. రాకేందు అనగా పూర్ణిమాచంద్రుని పోలిన, వదన అనగా ముఖము గలది. రతిరూప ఆసక్తి రూపమైనది. అందరిలోనూ ఉండే ఆసక్తిని వాంగ్మయంలో రతి అనే పదంతోనూ, పురాణాల్లో రతీదేవితోనూ సంకేతిస్తారు. ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి తీరుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానుభవాన్ని పురాణాల్లో మన్మధునితోనూ సంకేతిస్తారు. అందుకే ఈ ఆసక్తి అనే రతీదేవికి మాత్రమే ఆనందానుభవం అనే మన్మధుడు కనిపిస్తాడు. మొత్తం ప్రపంచంలోని ఆనందానికి సంబంధించిన ఆసక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం రతిరూపం అవుతుంది. మొత్తం ప్రపంచమంతా ఆనంద స్వరూపమే, ఆనందాసక్తికి రూపమైనది అని ఈ నామానికి అర్థం. రతిప్రియ ఆసక్తి యందు ప్రీతి కలది. ఆసక్తి అనగా కుతూహలం ఉంటేనే దేన్నైనా సాధించేది. సృష్టి కార్యానికి కూడా ఆసక్తి అవసరం. కాబట్టి సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి సృష్టి కార్యమందు ఆసక్తి అత్యంత ప్రీతికరమవుతుంది. రక్షాకరి రక్షించునది. సృష్టించడంతో సరిపెట్టుకోకుండా సర్వజీవుల్ని అవసరాన్ని బట్టి రక్షించుకునే లక్షణం కూడా అమ్మవారికి ఉంటుంది. ఈ రక్షణ ఎన్నో రకాలుగా ఉండవచ్చు. మనకు నచ్చినా నచ్చకపోయినా మనకు ఏది రక్షాకరమో దానినే అమ్మవారు చేస్తుంది. రక్ష, ఆఖరి అని విడదీస్తే సర్వరక్షణలకు ఆకరము అనగా నిలయము అయినది అనే అర్థం కూడా ఈ నామానికి చెల్లుతుంది. రాక్షసగ్ని రాక్షసులను సంహరించునది. భక్తుల్ని రక్షించడంలో శ్రీ లలితాదేవిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రక్షాకరిగాను, రాక్షసుల్ని సంహరించడంలో మహిషాసురమర్దినిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రాక్షసగ్నిగాను చెప్పుకోవచ్చును. రామ ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా ఉండేది. నిత్యానంద లక్షణంతో సల్లక్షణ సంపన్నురాలైన స్త్రీని రామ అంటారు. అసలు కల్మషాలు లేని స్త్రీని కూడా రామ అంటారు. రామ అనే పదంలో మొదటి అక్షరం రా కలుషాలను, కల్మషాలను పోగొట్టే అగ్నిబీజం అవ్వడం, రెండవ అక్షరం మా మలినాలను కడిగివేసే జలబీజం అవ్వడమే ఇందుకు కారణం. ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా రంజిల్లుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని రామ అని అన్నారు. రమణలంపట రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది. ఆవిడ ఎవరి యందు రమిస్తుందో ఆయన్ని రమణుడు అంటారు. రమణుడు అంటే భర్త అని అర్థం. అమ్మవారి భర్త అయ్యవారే కదా. అయ్యవారికి అమ్మవారికి అన్నిటిలోనూ పోలికలే, అన్ని విషయాల్లోనూ సామ్యమే. ఇద్దరిది విడతీయలేని సంబంధము, అర్ధనారీశ్వర తత్వం. ఇలాంటి లక్షణం ఉండబట్టే అమ్మవారిని రమణలంపట అన్నారు. రమణునితో విడదీయలేని సంబంధము కలది అని ఈ నామానికి అర్థం. రమారాకేందు వదనా రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్ని రమా రమణలంపట.